హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా అంటే చాలా జబర్దస్త్ అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ గాయస్, ఈరోజే మన రాధే యాడ్ గేమర్ ఛానల్ పైన మన బ్రేవ్ వైట్ స్పెషల్ టీజర్ అంటే మన బ్రేవ్ వైట్ స్టోరీ పైన నేను అంటే ఫెబ్ మంత్ మొత్తం నేను మన బ్రేవ్ వైట్ స్టోరీ పైన స్పెషల్ వీడియో చేస్తానని చెప్పినా కదా. సో ఈరోజు మన రాధే యాడ్ గేమర్ ఛానల్ పైన మన బ్రేవ్ వైట్ ది స్టోరీ పైన అంటే ఒక టీజర్ వచ్చింది. సో మీరు కంపల్సరీ అంటే మీరు ఎవరో చూడాలి, కంపల్సరీ మన రాధే యాడ్ గేమర్ ఛానల్ వెళ్ళి కంపల్సరీ టీజర్ చూడండి. అండ్ రేపు మధ్యాహ్నం కరెక్ట్ 1:30కి మన బ్రేవ్ వైట్ ది స్టోరీ పైన ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేస్తుంది. ఓకే, సో మన ఈ ఛానల్ అంటే డిస్క్రిప్షన్లో మీకు మన రాధే యాడ్ గేమర్ ఛానల్ లింక్ దొరుకుతుంది, క్లియర్ రాసి ఉంటుంది రాధే యాడ్ గేమర్ అని. మన ఇదే అంటే ఈ వీడియోనే అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయన్నమాట మన రాధే యాడ్ గేమర్ ఛానల్ లింక్. సో మీరు రాధే యాడ్ గేమర్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేయండి, మన రాధే యాడ్ గేమర్ ఛానల్ వెళ్ళి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన బ్రేవ్ వైట్ స్టోరీ లైన్ వీడియోస్కి మీరు ఎంజాయ్ చేయండి, ఎందుకంటే స్పెషల్ ట్రిబ్యూట్ ఇస్తుంది ద ఫీల్డ్ బ్రేవ్ వైట్కి. సో మీరు కంపల్సరీ సపోర్ట్ చూపించాలి. అండ్ బాస్ అంతేకాదు అంటే 3 days అనేది కంటిన్యూగా నిద్ర లేదన్నమాట. 3 days నుంచి కష్టపడి అంటే చాలా కష్టపడితే అప్పుడు స్టోరీ మొత్తము ప్రోమో అంతా రెడీ అయిందన్నమాట. సో రేపు ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేస్తుంది 1:30కి మన రాధే యాడ్ గేమర్ ఛానల్ పైన. సో మన బ్రేవ్ వైట్ స్టోరీని మీరు కంపల్సరీ చూడండి. అండ్ టీజర్కి వచ్చేసి టీజర్వి కంపల్సరీ చూసి టీజర్ ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి మన రాధే యాడ్ గేమర్ ఛానల్ పైన. ఓకే, సో బాస్ చూడండి, ఇప్పుడు మనం గేమ్ గురించి మాట్లాడతాం కాబట్టి మనం WWE 2K24 గురించి మాట్లాడతాం. ఎందుకంటే మేము ఒకటి తెలుసు, మన WWE 2K24 గేమ్ కవర్ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు మన కోడీ రోడ్స్. అండ్ బాస్ అందుకే 2K24ది మొత్తం స్టోరీలో ఏంటంటే ఫినిష్ ద స్టోరీ అని ట్యాగ్ ఇచ్చినారు. అండ్ బాస్ అంతేకాదు ఈ 2K24లో చాలా జబర్దస్త్ అప్డేట్స్ వచ్చినాయి. లైక్ మనకి అంటే బ్లడ్ అనేది అంటే ఆల్రెడీ అంటే కొన్ని గేమ్స్లో అంటే మన 2K గేమ్స్లో బ్లడ్ వస్తుంది, బట్ ఈసారి బ్లడ్ మొత్తం కారుతా ఫ్లోర్ పైన పడతాయంట. అండ్ బాస్ అంతేగా 2K24లో ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. లైక్ రాయల్ రంబల్ ఎంట్రన్స్, లైక్ అంటే చూడండి ఇప్పుడు మనము 2K గేమ్స్లో రాయల్ రంబల్ ఆడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఏ సూపర్ స్టార్ వస్తుండో అది మనకు తెలుస్తుండే, బట్ సూపర్ స్టార్ది ఎంట్రీ చూపించకపోతుంది, డైరెక్ట్గా ఆ సూపర్ స్టార్ రింగ్లో వస్తుండే. కానీ 2K24లో రాయల్ రంబల్ మ్యాచెస్లో మనకి సూపర్ స్టార్స్ ఎంట్రన్స్వి చూడడానికి దొరుకుతాయన్నమాట. అండ్ వెపన్స్ ఎస్గా అంటే వెపన్స్ డైరెక్ట్గా అంటే హిస్టరీ కొట్టొచ్చు అన్నమాట 2K24లో. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ వచ్చినాయి. అండ్ చాలా కిరాక్ అప్డేట్స్ ఉన్నాయి మన WWE 2K24లో. అండ్ గేమ్ రిలీజ్ గురించి మాట్లాడితే నెక్స్ట్ మంత్ రిలీజ్ అయిపోతుంది మన WWE 2K24. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. ఎందుకంటే బాస్ ద బీస్ట్ ఫ్యాన్స్ కోసం నిజంగా చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ వచ్చింది. అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి మన WWE గేమ్ అంటే మన సూపర్ కార్డులకు వెళ్ళి రిమూవ్ చేసినారంట. ఎస్ గాయస్, మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సూపర్ కార్డులకు వెళ్ళి రిమూవ్ చేసినారు. సో ఇది ఒక మాల్ మాట కాదన్నమాట. అండ్ అందుకే WWE 2K24 గేమ్లోవి అంటే ద బీస్ట్ ఉంటారంట. అండ్ ఒకవేళ ఉన్న అంత ప్రమోట్ చేయరన్నమాట, అంటే ట్రైలర్లో దాంట్లో కనిపించారు, అంత హైలైట్ ఉండరన్నమాట మా 2K24 గేమ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఉండరా అంత ఐడియా అంటే 50% అంట. అండ్ ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కాదు 2K24 గేమ్లో పెడితే మాత్రం అంత ప్రమోట్ చేయరన్నమాట, అంటే ట్రైలర్లో దాంట్లో అంటే గేమ్స్లో అంత చూపారన్నమాట, జస్ట్ ఉన్నారంటే ఉన్నట్టు ఉంటుంది. అండ్ బాస్ అంతేకాదు మన WWE అయితే ఇరేజ్ చేస్తుంది అంటే తుడిపేస్తుంది అన్నమాట ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కొన్ని సూపర్ కార్డులు తీసేయమాట. సో ఇది మంచిది కాదు. అండ్ ఎక్కడనో అంటే ఇప్పుడు ఆ సూపర్ స్టార్ ద బీస్టేనా అని మనం అనుకున్నాము. అండ్ అదే నిజం అనుకుంటా, ఎందుకంటే WWE ఇప్పుడు కొంచెం ఇరేజ్ చేస్తుంది అంటే కొంచెం వెయిట్ చేస్తుంది అనుకుంటా. అంటే చూడండి, నేను మీద ముందే చెప్పినాను ఇలాంటి కేసెస్ పడ్డ సూపర్ స్టార్కి WWE కొంచెము దూరం పెడతాయన్నమాట. అంటే ఇలాంటి కేసెస్ అంటే మామూలు మాట కాదు, ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం అది ఒక మామూలు మాట కాదన్నమాట. సో అందుకనే మా WWE ఇలాంటి కేసెస్ ఉన్న సూపర్ స్టార్స్కి కొంచెం దూరం పెట్టేస్తుంది. అంటే ఇప్పుడు చూడండి WWE చైర్మన్ అంటే మిస్టర్ మెక్మ్యాన్ ఉండే కదా, సో మిస్టర్ మెక్మ్యాన్కే తుడిపేస్తుంది. అంటే మీరు ఆలోచించండి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో ఏం చేస్తుంది మన WWE. సో ప్రెజెంట్ కోసం అయితే మన WWE ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి చాలా అంటే చాలా దూరం చేస్తుంది. సో కొంచెం వెయిట్ చేస్తాం. అండ్ ఒకవేళ అంటే మన ద బీస్ట్ దీంట్లో తప్పు లేదని ఒకవేళ అంటే కోర్టు నుంచి అంటే ఒకవేళ తెలిసిపోతే మాత్రం దాని తర్వాత ఇక ద బీస్ట్ ఇక మనకి అన్నిట్లో కనిపిస్తారన్నమాట. సో ప్రెజెంట్ కోసం అయితే చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ ఇది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి. ఎందుకంటే బాస్ మీరు వచ్చి మీ స్క్రీన్ పైన రీసెంట్లీ మనం జాన్ సీనా ఇన్స్టాగ్రామ్లో
డామినిక్ ది ఫోటో పోస్ట్ చేసినారు. అండ్ డామినిక్ ఫోటో పోస్ట్ చేయగానే ఫ్యాన్స్ ఛార్జీల కోపం చూపిస్తున్నారు అండ్ కామెంట్స్లో బూజ్ చేస్తున్నారు. మన డామినిక్ అంటే మన డామినిక్ ఎక్కడ వెళ్ళినా ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ బూజ్ చేస్తారు. సో కామెంట్లో బూజ్ చేస్తున్నారు మన జాన్ సీనా పోస్ట్లో. అండ్ అంతేకాదు ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు అంటే కొన్ని రూమర్స్ ప్రకారం ద బీస్ట్ వర్సెస్ డామినిక్ మ్యాచ్ మన WWE ప్లాన్ చేసింది కదా, ఎలిమినేషన్ చేంబర్ అని ఇలాంటి రూమర్స్ వచ్చినాయి కదా. సో మేబీ మన జాన్ సీనా ఈసారి డామినిక్ ది ఫోటో పోస్ట్ చేసినారు. సో జాన్ సీనా వచ్చి ఫైట్ చేస్తారా ఏంది డామినిక్తో, అంటే ఎలిమినేషన్ చేంబర్లో ఫైట్ చేస్తారు జాన్ సీనా అంటే అసలు మెయిన్ అంటే ఏం ఐడియా లేదు. అంటే ఫ్యాన్స్ జస్ట్ థియరీ అన్నమాట, జస్ట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే జాన్ సీనా డామినిక్ ది ఫోటో పోస్ట్ చేసినారు కదా, సో అందుకని ఇది ఒక రూమర్ గా జస్ట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు అనమాట. మేబీ జాన్ సీనా డామినిక్తో ఫైట్ చేసిన ఫ్యూచర్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఈ పోస్ట్ చూసి. సో ఇప్పుడు ఈ పోస్ట్ చూసిన తర్వాత ఇప్పుడు మీకేమనిపించిందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ గురించి. గాయ్స్ చూడండి, రేపటి స్మాక్ డౌన్ రేపు కాకపోతే స్మాక్ డౌన్ మామూలుగా ఉండదు. రేపు స్మాక్ డౌన్ లో మనది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ బి వస్తున్నారు, కోడి రోడ్స్ బి వస్తున్నారు, మీకు ఒకటి తెలుసు. సో నిక్ ఆల్డిస్ మేబీ రేపటి స్మాక్ డౌన్ లో ఒక మంచి ఇంపార్టెంట్ రోల్, అంటే మేబీ చెప్పలేం ఫర్ మన WWE ట్యాగ్ టీమ్ టైటిల్స్ స్మాక్ డౌన్ లో రావాలని ఆ టైప్ లో మేబీ ఒక రోల్, లేదంటే ఏదో ఒక రోల్ మనకి ఇంపార్టెంట్ రోల్ మనకి రేపు నిక్ ఆల్డిస్ చూడడానికి దొరకవచ్చు. అండ్ ఒకవేళ రేపు అంత ఇంపార్టెంట్ రోల్ మన నిక్ ఆల్డిస్ చూడడానికి దొరకకుండా చాలా తొందరలోనే అంట స్మాక్ డౌన్ లో మన నిక్ ఆల్డిస్ చాలా జబర్దస్త్ రోల్, అంటే మేబీ మన ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం లేదంటే రోమన్ స్టోరీ లైన్ లో ఏదో ఒకటి చూపిస్తారన్నమాట. సో నిక్ ఆల్డిస్ పైన ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన WWE టాప్ 5 మూమెంట్స్ గురించి. ఎస్ గైస్, మన WWE రీసెంట్లీ టాప్ 5 మూమెంట్స్ అని అంటే ఒకటి పోస్ట్ చేసి అనమాట. అండ్ అంటే మన WWE ప్రకారం అనమాట. సో మన WWE ప్రకారము టాప్ 5 మూమెంట్స్ అంటే హైలైట్ మూమెంట్స్ ఏమున్నాయో అవి మన WWE రీసెంట్లీ చెప్పింది. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో టాప్ 5 మూమెంట్స్ గురించి మాట్లాడితే ఎస్పెషల్లీ మన జనవరిలో, సో అంటే టాప్ 5 మూమెంట్స్ అంటే ద రాక్ అంటే నంబర్ 1 ప్లేస్ ద రాక్ రిటర్న్ అంట. సో ద రాక్ రిటర్న్ చేసినారు. సో అది ఒక జబర్దస్త్ మూమెంట్ అంట WWE ప్రకారం. నిజంగానే ద రాక్ రావడం అంటే మామూలు మాట కాదు. సో అందుకే నంబర్ 1 ప్లేస్ ద రాక్ ఉన్నారు. సెకండ్ ప్లేస్ లో మన కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ ది ప్రోమో ఎక్స్చేంజ్. ఎస్ గైస్, అంటే రీసెంట్ లో జబర్దస్త్ సెగ్మెంట్ జరిగింది, ఒక మంచి ప్రోమో మనకి చూడడానికి కదా మన కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ పైన రీసెంట్లీ రోల్. సో అది ఒక జబర్దస్త్ మూమెంట్ అంట మన WWE ప్రకారం సెకండ్ ప్లేస్ లో. అండ్ థర్డ్ ప్లేస్ లో కోడి రోడ్స్ అండ్ బేలీ మన రాయల్ రంబుల్ గెలిచినారు కదా, సో అందుకని అది ఒక జబర్దస్త్ మూమెంట్. అండ్ ఫోర్త్ ప్లేస్ లో టాప్ మూమెంట్ అంటే మన ర్యాండీ ఆర్టన్ ఆర్క్యూస్ ఇచ్చి పడేసినారు ప్రతి ఒక్కరికి రాయల్ రంబుల్ లో, అంటే ఫెటల్ ఫర్ ఏ మ్యాచ్ లో. సో అది ఒక జబర్దస్త్ మూమెంట్ అనమాట. అండ్ ఫిఫ్త్ మూమెంట్ గురించి మాట్లాడితే మన CM పంక్ అనౌన్స్ చేసినారు ఇంజురీ. సో మన CM పంక్ ఇంజురీ అనౌన్స్ చేసినారు. సో అది చాలా అంటే చాలా టాప్ మూమెంట్ అని మన WWE ప్రకారం WWE చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మీ ప్రకారం మీ టాప్ 5 మూమెంట్స్ ఏమున్నాయో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన లోగన్ పాల్ గురించి. గైస్ రీసెంట్లీ లోగన్ పాల్ చాలా పెద్ద మాట చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే రీసెంట్లీ అంట రాయల్ రంబల్ లో లోగన్ పాల్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ లో అంట బెట్టింగ్ ఓట్స్ కెవిన్ ఓవెన్స్ సైడ్ ఉండే. అండ్ అయినా నేను గెలిచిన అంటే బెట్టింగ్ ఓట్స్ కి ఓడిపించి మరీ నేను గెలిచిన అని లోగన్ పాల్ చెప్తున్నారు. కానీ రియాలిటీ ఏందో మన అందరూ తెలుసు, బెట్టింగ్ ఓట్స్ మన లోగన్ పాల్కే సపోర్ట్ చేసినాయి. బట్ లోగన్ పాల్ కావాలని ఏమంటున్నారు అంటే బెట్టింగ్ ఓట్స్కి ఓడిపించి మరీ నేను గెలిచినాను, రీసెంట్లీ నేను రాయల్ రంబల్లో కెవిన్ ఓవెన్స్కి ఓడిపించేసినాను. సో దీని అర్థం ఏంటంటే నేను ఫ్యూచర్లో ఇంకా చాలా బెట్టింగ్ ఓట్స్ ఓడిపిస్తానేమో, అండ్ ఎవరు తెలుసు నేను నెక్స్ట్ రోమన్ రేన్స్ని అయిపోతానేమో అని లోగన్ పాల్ చెప్పినారు. ఖైస్ మీకు అర్థమవుతుందా, లోగన్ పాల్ అంట నెక్స్ట్ రోమన్ రేన్స్ అయిపోతారంట మా WWEలో. అంటే ఆ టైటిల్ ఎప్పుడు ఓడిపోరంట. ఆ టైటిల్ అంటే బెట్టింగ్ ఓట్స్ ఎంత ఆపోజిట్ ఉన్నా సరే బెట్టింగ్ ఓట్స్కి ఓడిపించేస్తారంట. అండ్ నెక్స్ట్ రోమన్ రేన్స్ అయిపోతారు లోగన్ పాల్ అని చాలా పెద్ద మాట చెప్పేసినారు. సో మీ ప్రకారం అసలు లోగన్ పాల్ అంత డిజర్వింగ్గా కాదా, మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం న్యూ బ్లడ్ లైన్ మెంబర్ గురించి. ఎందుకంటే బాస్ అసలు మ్యాటర్ ఏంటంటే ఎందుకంటే తెలుసు మన జేకబ్ ఫాటు అండ్ మన జిలా ఫాటు పైన మనకి ఇప్పటి నుంచి కాదు అయితే ఒక సంవత్సరం అయిపోయినా కూడా ఇలా పైన మనకి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. మన జేకబ్ ఫాటు పైన జిలా ఫాటు పైన మనకు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ బాస్ అందుకే రీసెంట్లీ ఏమైందంటే మన రిక్కీషి ఒక పోస్ట్ చేసి ఒక ట్వీట్ చేసినారు. అండ్ జేకబ్ ఫాటు ఇప్పుడు ఒక ఫ్రీ ఏజెంట్. సో చూద్దాం అంటే జేకబ్ ఫాటుకి ఓవర్ సైన్ చేస్తారు, అంటే WWE సైన్ చేస్తుందా లేదంటే AEW సైన్ చేస్తా చూద్దాం ఒక టైప్లో రికిషి ఒక పోస్ట్ అంటే ఒక ట్వీట్ చేసినారు జేకబ్ ఫాటు పైన. సో దీని అర్థం ఏంటంటే రికిషి ఒక టైప్లో అంటే కొంచెం ప్రమోట్ చేస్తున్నారు జేకబ్ ఫాటుకి. అండ్ ఇంకోటి ఏంటంటే మన
డబ్ల్యూడబ్ల్యూ సైన్ చేస్తుందా, ఏఈడబ్ల్యూ సైన్ చేస్తా అని చెప్పినారు. సో చెప్పలేము ఏఈడబ్ల్యూ సైన్ చేయొచ్చు, లేదంటే ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ సైన్ చేస్తే మాత్రము అంటే మన జేకబ్ ఫార్టీ ది బ్లడ్ లైన్ మెంబర్ కాబట్టి ది బ్లడ్ లైన్ టీంలోనే యాడ్ చేస్తారు. అండ్ నిజంగా మేబీ రోమన్ రైన్స్ ఆపోజిట్ బి కావచ్చు, జేవుసో సైడ్ వెళ్ళినా వెళ్ళొచ్చు, లేదంటే మన ది బ్లడ్ లైన్ రోమన్ రైన్స్ సైడ్ వచ్చిన రావచ్చు. ఒకవేళ జేకబ్ ఫార్టీ లేదంటే మన జిలా ఫార్టీ వస్తుంది. ఎందుకంటే రీసెంట్లీ రాయల్ రంబల్ వాళ్ళు క్రౌడ్లో బి కనిపించినారు, అంటే హ్యాజ్ ఏ ఆడియన్స్ హ్యాజ్ ఏ ఫ్యాన్స్ వాళ్ళు వచ్చి రాయల్ రంబల్ చూసినారు. మీకు తెలుసా అంటే జేకబ్ ఫార్టీ రీసెంట్లీ కనిపించినారు, అంటే మన జిలా ఫార్టీ కనిపించినారు. సో అందుకని మేమేం చెప్పలేము మన జేకబ్ ఫార్టీ అండ్ మన జిలా ఫార్టీ మన డబ్ల్యూడబ్ల్యూ వచ్చినా రావచ్చు. అండ్ మేబీ కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ మధ్యలో మేబీ ఏమైనా కావచ్చు రస్సెల్ మేనియాలో. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన కోడీ రోడ్స్ షెడ్యూల్ గురించి. గాయస్ మీకు ఒకటి తెలుసు, నెక్స్ట్ స్మాక్ డౌన్లో కోడీ రోడ్స్ వస్తున్నారు, కానీ మీకు తెలుసా నెక్స్ట్ రాలోబి వస్తున్నారు, అంటే నెక్స్ట్ స్మాక్ డౌన్లో వస్తున్నారు, నెక్స్ట్ రాలోబి కోడీ రోడ్స్ వస్తారు, అండ్ దాని తర్వాత కాకపోతే నెక్స్ట్ స్మాక్ డౌన్లో వస్తున్నారు, అండ్ తర్వాత మళ్ళీ రాలోబి కనిపిస్తారు. అండ్ బాస్ అంతేకాదు ఎలిమినేషన్ చేంబర్ కోసం మన కోడీ రోడ్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ కోడీ రోడ్స్ గెలిచినారు. సో ఎలిమినేషన్ చేంబర్ కోసం ఎందుకు అడ్వర్టైజ్ ఉన్నారు? సో దీని అర్థం ఏంటంటే అసలు మేనియా కంటే ముందు అంటే రోమన్ రైన్స్ కన్నా ముందు మన కోడీ రోడ్స్ ఇంకో సూపర్ స్టార్ తో ఫైట్ చేస్తారనేమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాలో కనిపిస్తారు, తర్వాత మన రా అంటే నెక్స్ట్ స్మాక్ డౌన్ లో వస్తారు, దాని తర్వాత రాలో వస్తారు, మన నెక్స్ట్ స్మాక్ డౌన్ లో వెళ్తారన్నమాట. అంటే రోమన్ రైన్స్ కి మేబీ నెక్స్ట్ స్మాక్ డౌన్ లోనే ఛాలెంజ్ చేస్తారేమో, లేదంటే దాని తర్వాత కాకపోతే స్మాక్ డౌన్ కోసం వస్తాం కదా, దాంట్లో ఛాలెంజ్ చేస్తారేమో. అంటే మేబీ ఏమైనా కానీ ఎలిమినేషన్ చేంబర్కి వస్తే మన కోడీ రోడ్స్ అడ్వర్టైజ్ ఉన్నారంటే మేబీ దానికంటే ముందు ఇంకో వేరే సూపర్ స్టార్తో మన కోడీ రోడ్స్ది మ్యాచ్ జరుగుతుంది. ఇప్పుడు ఆ సూపర్ స్టార్ సోలో సికోవానా, అంటే కోడీ నెక్స్ట్ అపోనెంట్ ఎలిమినేషన్ చేంబర్ కోసం అంటున్నాను. సో అది ఇప్పుడు సోలో సికోవానా, జిమియా, లేదంటే ఇంకో వేరే సూపర్ స్టారా, అది మనం చూద్దాం. బట్ నెక్స్ట్ స్మాక్ డౌన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక షాకింగ్ అప్డేట్ ఇస్తాను. అండ్ అది ఏంటంటే మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ వరల్డ్ టైటిల్ మ్యాచ్ మన డబ్ల్యూడబ్ల్యూ ఫస్ట్ రెసల్మేనియా నైట్ 1 కోసం యాజ్ ఎ మెయిన్ ఈవెంట్ ప్లాన్ చేసింది. కానీ ఇప్పుడు సీఎం పంక్ ఇంజూర్డ్ అయిపోయినారు. సో అంటే సెత్ రాలిన్స్ జబర్దస్త్ సూపర్ స్టార్, సెత్ రాలిన్స్ డిజర్వింగ్ సూపర్ స్టారే, కానీ సెత్ రాలిన్స్ ఫైట్ చేయబోయే సూపర్ స్టార్ బి ఆ లెవెల్లో ఉండాలన్నమాట. అండ్ ఒక్కవేళ సెత్ రాలిన్స్ అపోనెంట్ ఆ లెవెల్ కాకపోతే మాత్రం, సెత్ రాలిన్స్ అపోనెంట్ ఆ లెవెల్ కాకపోతే మాత్రము మేబీ బెక్కీ లించ్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ రెసల్మేనియా నైట్ 1లో మెయిన్ ఈవెంట్లో జరగచ్చు అంట. అండ్ ఇంకొకటి హైలైట్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ సెత్ రాలిన్స్ కోసం ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బి ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అంటే మేబీ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ సామీ జైన్ కావచ్చు, అంటే కానీ ఏమైనా కావచ్చు అనమాట. లేదంటే మన స్మాక్ డౌన్ నుంచి ఇంకో సూపర్ స్టార్ వెళ్తాడేమో, అండ్ రా నుంచి ఎట్లన్నా మన జే ఊసో వస్తాడు కదా, అంటే జే ఊసో వర్సెస్ జిమీ ఊసో మ్యాచ్ జరగాలంటే అసలు మేనియాలో బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ జరగాలంటే కంపల్సరీ మన జే ఊసో రా నుంచి వెళ్ళాలన్నమాట, రా నుంచి స్మాక్ డౌన్ రావాలి. సో అప్పుడు స్మాక్ డౌన్ నుంచి ఎవరైనా రాలో వస్తారన్నమాట. సో అందుకనే మేబీ అంటే మా స్మాక్ డౌన్ నుంచి వెళ్ళిన సూపర్ స్టార్ సెత్ రాలిన్స్ ఫైట్ చేసిన కానీ ఏమైనా కావచ్చు కదా. సో సెత్ రాలిన్స్ మెయిన్ ఈవెంట్ పైన చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో రెసల్మేనియా నైట్ 1లో సెత్ రాలిన్స్ అపోనెంట్ ఒకవేళ జబర్దస్త్ అపోనెంట్స్ ఉంటే మాత్రం రెసల్మేనియా నైట్ 1లో సెత్ రాలిన్స్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారు, లేదంటే రియా రిప్లీ వర్సెస్ మన బెక్కీ లించ్ మ్యాచ్ రెసల్మేనియా నైట్ 1లో మెయిన్ ఈవెంట్లో జరుగుతుందంట. అండ్ బాస్ అంతేకాదు, అంటే కొంతమంది ఏమంటున్నారంటే సోషల్ మీడియాలో సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ రెసల్మేనియాలో జరిగితే ఎట్లుంటుంది అని కొంతమంది అనుకుంటున్నారు. చూడండి ఇప్పుడు కానీ ఏమైనా కావచ్చు, డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా ప్లాన్ చేయొచ్చు, కానీ విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్ అంటే గెలిచిన సూపర్ స్టార్ 2 టైటిల్స్ వచ్చేసాయి. అండ్ ఇంతకుముందు రోమన్ రైన్స్ 2 టైటిల్స్ వచ్చినందుకే చాలా ప్రాబ్లం అయింది. అండ్ రాలో సపరేట్ టైటిల్ తీసుకొచ్చినారు, మన వరల్డ్ హెవీ టైటిల్. అంటే చూడండి ఇప్పుడు రాలో సపరేట్ టైటిల్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి విన్నర్ టేక్ ఆల్ మ్యాచ్ ట్రిపుల్ టైట్ మ్యాచ్ సెత్ వర్సెస్ కోడీ వర్సెస్ రోమన్ది పెట్టేస్తే అది ఎక్కడ గడబడి అయిపోతుంది. సో చూద్దాం డబ్ల్యూడబ్ల్యూ ఏం ప్లాన్ చేస్తుందో. అంటే ట్రిపుల్ టెట్ పైన చాలా రూమర్స్ వస్తున్నాయి కదా, సో అందుకని ఇలాంటి ఫ్యాన్స్ థియరీ అన్నమాట సోషల్ మీడియాలో. సో చూద్దాం. బట్ ప్రెజెంట్ కోసం ఏంటంటే మా డబ్ల్యూడబ్ల్యూ సెత్ రాలిన్స్ కోసం సపరేట్గా ఒక ట్రిపుల్ టెట్ మ్యాచ్ ప్లాన్ చేయొచ్చు. ఆ రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ సింగిల్గా జరగచ్చు రెసల్మేనియాలో. అండ్ ఒకవేళ ద రాక్ లాంటి సూపర్ స్టార్ వస్తే రోమన్ రైన్స్ వర్సెస్ రాక్ వర్సెస్ కోడీబీ కావచ్చు అంట. సో చూద్దాం. చాలా దబాయించి రూమర్స్ వస్తుంది, ఎందుకంటే ప్రెజెంట్ కోసం చాలా కన్ఫ్యూజింగ్ ఉంది కదా, మన డబ్ల్యూడబ్ల్యూ చాలా కన్ఫ్యూజింగ్ నడుస్తుంది. అంటే చాలా అంటే స్టోరీ లైన్ చాలా మంది ఫ్యాన్స్
ఫ్యాన్స్ అర్థం చేసుకొని ట్రై చేస్తున్నారు. బట్ చాలా గడబడితో లైక్ ఇప్పుడు ద బీస్ట్ వెళ్ళిపోయినారు, సీఎం పంక్ ఇంజర్డ్ అయిపోయినారు. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో అందుకని ఒక చిన్న కన్ఫ్యూజన్ అన్నమాట. సో రేపు మనకి స్మాక్ డౌన్లో ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో అందుకే మీరు రేపటి స్మాక్ డౌన్ని కొంచెం మిస్ చేయకుండ్రి. అండ్ బాస్ అంతేకాదు రేపు కరెక్ట్ 1:30కి మన రాధే యార్డ్ గేమర్ ఛానల్ పైన మన బ్రేవ్ వైట్ స్టోరీ పైన ఒక జబర్దస్త్ వీడియో చేసినాను. అంటే రెగ్యులర్ వీడియోస్ వస్తాయన్నమాట మన బ్రేవ్ వైట్ స్టోరీ పైన. సో రేపు ఎపిసోడ్ 1 వస్తుంది మన బ్రేవ్ వైట్ ది స్టోరీ. సో రేపు మీరు కంపల్సరీ మన రాధే యార్డ్ గేమర్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. రాధే యార్డ్ గేమర్ రాసి ఉంటే సో ఆ లింక్ పైన క్లిక్ చేయండి. రాధే యార్డ్ గేమర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రేపు 1:30కి మన బ్రేవ్ వైట్ ది ఎపిసోడ్ నెంబర్ 1 అంటే మన బ్రేవ్ వైట్ స్టోరీ పైన ఎపిసోడ్ నెంబర్ 1 మీరు చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.